So today let's discuss one more important topic, that is what is an variable and what is an variable and data types. Let's discuss both are combined. What is an variable? What is an data type? So yesterday we have discussed when we initialize the value to the variable in two methods or in two ways. What are the two ways? What are the two ways? Static, yes, static and dynamic method. Where we store the values, where we store the values in the variables. ఎక్కడ స్టోర్ చేసుకుంటాం అంటే మనం వేరియబుల్స్. సో నౌ వాట్ ఈస్ an variable? What is an variable? A variable is an container. A variable is an container. It stores the value. Okay, it stores the value. Variable is an container. It stores the value of the elements. మనం ఏదైతే వేరియబుల్ ని ఏదైతే వాల్యూని స్టోర్ చేయాలనుకుంటున్నాం ఆ వాల్యూని స్టోర్ చేసుకునేదాన్ని మనం ఏమని కాల్ చేస్తాము? వేరియబుల్ అని కాల్ చేస్తాం. సో వేరియబుల్ ఈజ్ ఎన్ కంటైనర్. ఇట్ స్టోర్స్ ఆర్ హోల్డ్స్ ద వాల్యూ. వేరియబుల్ ఏం చేస్తుంది? ఇట్ స్టోర్ ఆర్ హోల్డ్స్ ద వాల్యూ. వేర్ ఇట్ స్టోర్స్ ద వాల్యూ? ఎట్ మెమరీ లొకేషన్. ఎక్కడ స్టోర్ చేసుకుంటుందండి? మెమరీ లొకేషన్ లో స్టోర్ చేసుకుంటుంది. కానీ మెమరీ లొకేషన్ లో ఇఫ్ యూ వాంట్ టు స్టోర్ ఎనీ వాల్యూ టు ద ప్రోగ్రామ్, యూ నీడ్ టు allocate memory to that value or variable. ఆ వేరియబుల్ కి మనం ఏం చేయాలి? మెమరీని allocate చేయాలి. So how the memory allocates? The memory allocation, how it is? Let's see. For example, normally the total memory divided into memory blocks. Total memory ఎలా డివైడ్ అవుతుందండి? మెమరీ బ్లాక్స్ లాగా డివైడ్ అవుతుంది. So this is our total memory. The total memory divided into memory blocks. This is a memory block. So every memory block having an unique memory address. Every memory block ఏముంటుంది? First of all, unique memory address ఉంటుంది. Every memory block having an index value. Memory block ఏముంటుందండి? Index. The index starts from 0 and ends from n-1. ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? 0 దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. ఎక్కడ ఎండ్ అవుతుంది? n-1. సో 1 2 3 4 5 6. ఏంటంటే 6 6 12. ఇట్ మీన్స్ 12 - 1. ఎక్కడ ఎండ్ అవుతుంది? 11. గుర్తుపెట్టుకోవాలి, మనకి ఇండెక్స్ నెంబర్ ఆఫ్ టైమ్స్ వస్తుంది. ఇండెక్స్ స్టార్ట్స్ ఫ్రమ్ 0, ఎండ్స్ ఫ్రమ్ n-1. కానీ స్టార్టింగ్ వాల్యూ 0. Index value different, value different. Index value is different, value is different. For example, a is equal 10, b is equal 20 ఇచ్చినాం అనుకోండి. a value 10, ఆ 10 వాల్యూ యొక్క ఇండెక్స్ వాల్యూ ఎంత అంటే 0. ఓకేనా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్ ఇట్ as the sequence values of for example ఇది 1 2 3 4 5 6 7 8. ఇవి యాక్చువల్ వాల్యూస్. ఈ వాల్యూస్ ఫస్ట్ వాల్యూ ఎక్కడ స్టోర్ అవుతుంది? ఇండెక్స్ వాల్యూ 0 1 2 3 4 5 6 7. ఎలా కౌంట్ చేస్తారు ఇండెక్స్? స్టార్టింగ్ 0, ఎండింగ్ 8 - 1 = 7. టోటల్ 8 వాల్యూస్ ఉంటే ఇండెక్స్ వాల్యూ 7 తో స్టార్ట్ అవుతుంది. సో ఎవరీ మెమరీ బ్లాక్ హ్యావింగ్ an index value and unique memory address and also having an name of the memory block. ఏమిటండి? ఇండెక్స్ ఉంటుంది, అడ్రస్ ఉంటుంది, నేమ్ ఉంటుంది. ఈ 3ని డిసైడ్ చేసుకొని ఈ 3 వాల్యూస్ మీద డిపెండ్ అయ్యి
మనకి వాల్యూ అనేది స్టోర్ అవుతుంది. 10 ఎక్కడ స్టోర్ అయింది? ఇండెక్స్ వాల్యూ 0. మరి వాట్ అబౌట్ ద అడ్రస్? ఎవ్రీ మెమరీ బ్లాక్ ద కంపైలర్ ద మెమరీ ఆటోమేటికల్లీ జనరేట్స్ an యూనిక్ మెమరీ అడ్రస్. ఆటోమేటిక్ అదే మెమరీ అడ్రస్ ని, ఫర్ ఎగ్జాంపుల్ దీని మెమరీ అడ్రస్ 1001 అనుకో. సరే, ఎవరు జనరేట్ చేస్తారంటే సిస్టమ్ ఆటోమేటిక్ జనరేట్ చేస్తారు. ఇది 1 అయినప్పుడు ఇది 1002. ఓకే అండి. సో దీని ఇండెక్స్ వాల్యూ 01. సో వాట్ అబౌట్ నేమ్? మన వేరియబుల్ కి ఏదైతే నేమ్ ఇచ్చినా ఆ వేరియబుల్ నేమే మెమరీ బ్లాక్. ఫర్ ఎగ్జాంపుల్ మన a is equals to 10 ఇచ్చినాం కదా. సో వాట్ ఈస్ దిస్ వేరియబుల్ ఆర్ మెమరీ బ్లాక్ నేమ్? a. అంటే ఇప్పుడు ఈ 10 అనే వాల్యూ ఎలా స్టోర్ అవుతుంది? బేస్డ్ అపాన్ ద ఇండెక్స్ వాల్యూ, బేస్డ్ అపాన్ ద యూనిక్ అడ్రస్, బేస్డ్ అపాన్ ద యూనిక్ వేరియబుల్ నేమ్. వేరియబుల్ నేమ్ కూడా యూనికే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ యు ఆర్ యాడింగ్ ద c is equals to a plus b అని ఏం చేస్తున్నారు? ఏ మరి ఏ వాల్యూని ఎలా ఎవరు ఐడెంటిఫై చేస్తారు? కంపైలర్. ఎవరు ఐడెంటిఫై చేస్తారు? విచ్ కంపైలర్ we are using? The JVM identifies what is the value of a, which value stored into the a. ఈ ఏ అనే వేరియబుల్ లో ఏ వాల్యూ స్టోర్ అయిందని JVM ఎలా ఐడెంటిఫై చేస్తుంది? బేస్డ్ అపాన్ ద ఇండెక్స్ వాల్యూ, బేస్డ్ అపాన్ ద అడ్రస్, బేస్డ్ అపాన్ ద వేరియబుల్ నేమ్. Because the compiler must identify the unique value. యూనిక్ వాల్యూ ఇవ్వాలి అవసరం లేదా? సో ఇక్కడ 10 ఉంది, ఇంకో ప్లేస్ లో కూడా 10 ఉంది. సార్ ఏదైనా 10 తీసుకుందామంటే నో. అర్థమైందండి? సో వాట్ ఈస్ ఎన్ వేరియబుల్? ఇట్ ఈస్ ఎన్ కంటైనర్. ఇట్ స్టోర్స్ ఆర్ హోల్డ్స్ ద మెమరీ వాల్యూ, అడ్రస్, వేరియబుల్ వాల్యూని మెమరీ బ్లాక్ లో స్టోర్ చేసుకుంటుంది. ఎక్కడ స్టోర్ అవుతాయి వాల్యూస్ అన్ని? మెమరీ బ్లాక్ లో స్టోర్ అవుతాయి. ఈ మెమరీ బ్లాక్ అనేది ఇంటర్నల్ ప్రాసెస్, ఎక్స్టర్నల్ ప్రాసెస్ కాదు, ఇంటర్నల్ గా స్టోర్ చేసుకుంటుంది. ఓకేనా? వేరియబుల్స్ ఆర్ యూజర్ డిఫైన్. వేరియబుల్స్ అనే ఏంటండి? నాట్ ఏన్ ఫ్రీ డిఫైన్డ్, ఇట్ ఈస్ ఏన్ యూజర్ డిఫైన్. సో యూజర్ డిఫైన్డ్ మీన్స్ యూ షుడ్ ఫాలో ద rules. So what are the common rules here? So don't start with digit. Digit తో స్టార్ట్ చేయొద్దు. స్పెషల్ సింబల్ తో స్టార్ట్ చేయొద్దు. ఆల్వేస్ చూజ్ స్మాల్ లెటర్స్. అన్నిటికీ క్యాపిటల్ లెటర్ ఉందండి. ఆల్వేస్ చూజ్ స్మాల్ లెటర్. ఇఫ్ యు ఆర్ యూజింగ్ ద క్యాపిటల్ ఇట్ షోస్ యాన్ వార్. డిజిట్స్ కానీ స్పెషల్ సింబల్ కానీ యూజ్ చేస్తే ఎర్రర్ చూపిస్తుంది. స్మాల్ లెటర్ అయితే నో వార్నింగ్స్, నో ఎర్రర్స్. ఇఫ్ యు ఆర్ చూసింగ్ ద క్యాపిటల్ లెటర్ ఇట్ షోస్ యాన్ వార్. అండ్ వాట్ ఈస్ ద వన్ మోర్ రూల్? డోంట్ గివ్ వైట్ స్పేస్ బిట్వీన్ ద క్యారెక్టర్స్. క్యారెక్టర్స్ మధ్య వైట్ స్పేస్ ఇవ్వద్దు. ప్లస్ ద ఫైనల్ వన్ ఈజ్ డోంట్ యూజ్ ఎనీ ప్రీ డిఫైన్డ్ వర్డ్స్ ఆర్ థింగ్స్ ఇన్ టు ద యూజర్ డిఫైన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్ అనేది ప్రీ డిఫైన్డ్. సార్ నేను దీన్ని వేరియబుల్ నేమ్ యూజ్ చేయొచ్చా సార్ అంటే నో. ఇట్ షోస్ వార్నింగ్ ఆర్ ఎర్రర్. వార్నింగ్ ఎర్రరా? ఎర్రర్. ఓకే, నేను చూపిస్తుంది ఎర్రర్ చూపిస్తుంది. డోంట్ చూస్ దీస్ ప్రీ డిఫైన్డ్ థింగ్స్ ఎట్ యూజర్ డిఫైన్. ఓకేనా సార్? వాట్ ఈస్ ద సింటాక్స్ ఫర్ టు డిక్లేర్ యాన్ వేరియబుల్? వాట్ ఈస్ ద సింటాక్స్ టు డిక్లేర్ యాన్ వేరియబుల్? డేటా టైప్, వేరియబుల్ నేమ్. టూ థింగ్స్ అండి. వేరియబుల్ కి వాల్యూని డిఫైన్ చేయడంలో మనకి 2 టైప్స్ ఉన్నాయి కదా. వాట్ ఆర్ ద 2 టైప్స్? వన్ ఈజ్ స్టాటిక్, సెకండ్ వన్ ఈజ్ సో డేటా టైప్ వేరియబుల్ నేమ్ ఇస్ ఈక్వల్స్ టు వాల్యూ. ఇది వచ్చేసి విచ్ మెథడ్? ఇది స్టాటిక్ మెథడ్. ఇది వచ్చేసి డైనమిక్. స్టాటిక్ మెథడ్ లో వేరియబుల్ తో పాటు వాల్యూని కూడా ఇనిషియలైజ్ చేస్తాం. డైనమిక్ మెథడ్ లో ఓన్లీ వేరియబుల్. చూడండి, దిస్ మీనింగ్ ఈజ్ వేరియబుల్ డిక్లరేషన్. దీన్ని ఏమంటారండి? దీని ఇనిషియలైజేషన్ అంటారు. ద ఎగ్జాంపుల్ ఆఫ్ దిస్ వన్ ఈజ్, దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఇంట్ ఏ. ఇంట్ ఏ. హియర్ ఏ ఈజ్ ఎన్ వేరియబుల్. సో
డోంట్ గివ్ ఆల్వేస్ ఏబిసి. సింగిల్ క్యారెక్టర్ సిఎల్ అని రూల్ ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ HTNO. What is HTNO? Hall ticket number. అలా కూడా కావచ్చు. ఇవి వేరియబుల్ డిక్లరేషన్. ద సేమ్ వేరియబుల్ ఇనిషియలైజ్ హియర్. దీన్ని ఇనిషియలైజ్ కూడా చేయాలి. ఎలా ఇనిషియలైజ్ చేయాలి? ఇస్ ఈక్వల్స్ టు 5 is equals to 1 2 3 4. This is an variable declaration. This is an variable declaration and initialization. సో మళ్ళీ దీన్ని మనం సపరేట్ గా వేరియబుల్ డిక్లరేషన్ ఇనిషియలైజేషన్ అనాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ ఇనిషియలైజేషన్ అంటే సరిపోతుంది. ఎందుకు? ఇనిషియలైజ్ చేయాలంటే ఫస్ట్ డిక్లేర్ చేయాలి కదా. సో దిస్ ఈజ్ ఓన్లీ డిక్లరేషన్. దిస్ ఈజ్ యాన్ వేరియబుల్ ఇనిషియలైజేషన్. ఇనిషియలైజేషన్ అంటే వేరియబుల్ కి వాల్యూ. సార్ ఇక్కడ ఇది వేరియబుల్ నేమ్ అనుకున్నాం, ఇది కూడా వేరియబుల్ నేమ్, ఇది వేరియబుల్ నేమ్, ఇదేంటి వాల్యూ, ఇదేంటి వేరియబుల్ నేమ్, ఇదేంటి. సో వీఆర్ యూజింగ్ హియర్ విచ్ ఆపరేటర్? అసైన్మెంట్ ఆపరేటర్, ఈక్వల్ ఆపరేటర్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఈక్వల్? ఈక్వల్ మీన్స్ ఏంటి? ఈక్వల్ అంటే ఏంటి? LHS అండ్ RHS both are equal. Okay, always initialize the value right hand side, variable left hand side. ఎప్పుడు కూడా మన వాల్యూని రైట్ హ్యాండ్ సైడ్ రాయాలి, వాల్యూని స్టోర్ చేసుకునే వేరియబుల్ ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రాయాలి. సార్ కెన్ ఐ రైట్ దిస్ వన్ లైక్ దిస్ అంటే నో అండి, ఇట్ షోస్ యాన్ ఎర్రర్. 5 is equals to A అంటే ఇట్ షోస్ యాన్ ఎర్రర్. అంటే ఇక్కడ వాల్యూని వేరియబుల్ లో స్టోర్ చేయొచ్చు, వేరియబుల్ ని వాల్యూలో స్టోర్ చేయలేదు. వాల్యూని వేరియబుల్ లో స్టోర్ చేయొచ్చు, వేరియబుల్ ని వాల్యూలో స్టోర్ చేయలేదు. అండర్స్టూడ్? సో దిస్ ఈజ్ ఎన్ వేరియబుల్ డిక్లరేషన్ అండ్ ఇనిషియలైజేషన్. వేరియబుల్ నేమ్, వాల్యూ. సార్ వాట్ అబౌట్ దిస్ వన్? వాట్ అబౌట్ ఇంట్? సో వాట్ అబౌట్ దిస్ వన్? డేటా టైప్. సో వాట్ ఈజ్ ఎన్ data type? What is an data type? So the data type in Java means, normally we are using the data types. When we declare a variable, you need to initialize it for using either static or dynamic. మీరు ఏదైనా ఒక వేరియబుల్ ని డిఫైన్ చేశారు అంటే దానిలో కంపల్సరీగా ఏం చేయాలి? వాల్యూని డిఫైన్ చేయాలి. ఆ వాల్యూని డిఫైన్ చేయడానికి మీకు స్టాటిక్ మెథడ్, డైనమిక్ మెథడ్ రెండు ఉన్నాయి. ఎలా చేసినా కూడా ఇనిషియలైజేషన్ అవుతుంది కదా. మరి ఆ వేరియబుల్ లో ఏ టైప్ ఆఫ్ వాల్యూని స్టోర్ చేయాలి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ చూడండి, ఇంట్ A is equals to 5 రాశారు. నేను ఇంట్ A is equals to కృష్ణ రాయలేనా? ఇంట్ A is equals to కృష్ణ 9 కండి క్లాస్. ఇంట్ A is equal to కృష్ణ రాయలేస్తానా లేదా? సో ఇంట్ A is equals to 99.9 అని నేను రాలేస్తానా? బికాజ్ this one and these three are not same types. ఇది 5, ఇది నేమ్, ఇది పర్సంటేజ్. ఈ 3 ఒకటేనా? కాదు. అంటే when you initialize the value to the variable, you need to specify which type of that value. ఈ వాల్యూ అనేది ఏ టైప్? ఇక్కడ మనం వేరియబుల్ లో వాల్యూని స్టోర్ చేస్తున్నాం కదా. నార్మల్ గా ఈ వాల్యూని మనం ఏమని కాల్ చేస్తామంటే డేటా అని కాల్ చేస్తాం. వేరియబుల్ లో మనం ఏం స్టోర్ చేసుకుంటాం అండి? డేటా అని స్టోర్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, I have 50 members of students. Their hall ticket numbers we have. I will store all the hall ticket numbers at the HTNO variable. సో ఇప్పుడు నేను HTNO లో ఏం స్టోర్ చేస్తున్నా? స్టూడెంట్స్ యొక్క హాల్ టికెట్ నెంబర్ డేటాని స్టోర్ చేస్తారు. సో వెన్ యూ ట్రై టు స్టోర్ వాల్యూ ఇంటూ ద వేరియబుల్ ఆర్ డేటా ఇంటూ ద వేరియబుల్, విచ్ టైప్ ఆఫ్ డేటా యు ఆర్ రెడీ టు స్టోర్ ఆర్ విచ్ టైప్ ఆఫ్ డేటా యు ఆర్ స్టోరింగ్ ఇంటూ ద వేరియబుల్. ఆ వేరియబుల్ లో మీరు ఏ టైప్ ఆఫ్ డేటాని అని చెప్పడానికి ఇచ్చారు, సేమ్ కాదు. ఓకే అండి. సో ఏ టైప్ ఆఫ్ వాల్యూని మీరు స్టోర్ చేయాలనుకుంటున్నారో మనం మెన్షన్ చేయాలి. ఆ టైప్ ని మనం ఏమని కాల్ చేస్తామంటే డేటా టైప్స్ అని కాల్ చేస్తాం.
So once again, what is your data type? Which type of data you are trying to store వేరియబుల్. ఏ వేరియబుల్ లో ఏ టైప్ ఆఫ్ డేటాని మీరు స్టోర్ చేయాలనుకుంటున్నారో దాన్ని అక్కడ మీరు మెన్షన్ చేయాలి. సార్ నార్మల్లీ హౌ మెనీ టైప్స్ ఆఫ్ డేటా వీ హ్యావ్? How many types of data we have? Let's see. So I am writing first of all 55. What is this one? Plain number. Number we call it as a plain number. When I try, this one, point values, decimal values. Point values are decimal values. Second one. And the third one, single character. Single character. Collection of characters. ఏంటండి? Collection of plain number, point values, single character, collection of characters. Plain numbers ని ఇంటీజర్ వాల్యూస్ అంటారు. పాయింట్ నెంబర్స్ నార్మల్ గా ఫ్లోట్ వాల్యూస్ అంటారు. సింగిల్ వాటిని సింగిల్ క్యారెక్టర్స్ అంటారు. కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ ని స్ట్రింగ్ అంటారు. కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ ని స్ట్రింగ్ అంటారు. అర్థమైనా? మరి ఈ డేటా టైప్స్ ని ఎలా డివైడ్ చేసినావు సార్ మనం అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ the data types mainly divide into two types. Mainly divide into two types. The first one is primitive data type. What is the first one? Primitive data. In the primitive data type, we are again divided into different parts. First of all, in the primitive data type, we have integer, float, char, one more boolean. These primitive data types. Sir, what about non-primitive data types? String non-primitive. Non-primitive. In the non-primitive data types, we have class, object, string, okay, arrays, all OOPS concepts. OOPS concepts and ఎందులోకి వస్తాయి? నాన్ ప్రిమిటివ్ లోకి వస్తాయి. ప్రిమిటివ్ డేటా టైప్స్, నాన్ ప్రిమిటివ్ అని 2 types ఉంటాయి. So first of all, we will discuss about the primitive data types. Normally, majorly, we are using the primitive data types. Non-primitive, we are using in advanced level. So in the primitive data types, we are divided into 2 types. One is n numeric. Second one is non-numeric. First one is numeric. Second one is non-numeric. అంటే ఏంటండి? న్యూమరాలజీ అంటారు. విన్నారా? న్యూమరాలజీ చెప్పేవాళ్ళు న్యూమరాలజిస్ట్ అంటారుగా. అంటే ఏంది? నెంబర్స్ ని బేస్ చేసుకొని చెప్తారు కదా, వాళ్ళు న్యూమరాలజిస్ట్ అంటారు. న్యూమరిక్ అంటే నెంబర్స్ అని. న్యూమరిక్ అంటే ఏంటి? నెంబర్స్. ఇందులో 2 types ఉంటాయండి. అగైన్ మళ్ళీ ద ఫస్ట్ వన్ ప్లెయిన్ నెంబర్స్ అండ్ ద సెకండ్ వన్ decimal numbers. What are the 2 types? First one is plain number, second one is decimal number. Plain number means without point values. Plain number అంటే ఏంటి? Without point values. Either positive or negative. ఆ పాయింట్ లేని వాల్యూ ఏదై ఉండొచ్చు? Let's give you an example of this is also numeric value. This is also numeric. ఇది న్యూమరిక్, ఇది న్యూమరిక్ లో పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా. మరి వాట్ అబౌట్ నాన్ న్యూమరిక్ సార్? డెసిమల్ నెంబర్స్ సార్ అంటే డెసిమల్ నెంబర్స్ లో పాయింట్ నెంబర్స్ ఐదర్ పాజిటివ్ ఆర్ negative. For example, let's give any example. Okay. Right. These numbers call it as
plain numbers. These number call it as decimal number. So the plain numbers are numeric data types divided into 4 types. The first one is byte, short, int, long. Second time in వాళ్ళు చెప్పాలి. Byte, short, int, long. మరి what about decimals are అంటే these are 2 types. Float, tableau. Plain numbers 4 types. Byte, short, int, long. All are plain numbers. All are numeric data types. Numeric లో plain numbers లో how many types we have? నార్మల్ గా మనం plain numbers ని ఏమని కాల్ చేస్తామంటే ఇంటీజర్ నెంబర్స్ అంటారు, ఇంటీజర్ వాల్యూస్ అంటారు. ఇంటీజర్ అంటే మీనింగ్ ఏంటి? వితౌట్ డెసిమల్. ఇంటీజర్ మీనింగ్ ఏంటి? పాయింట్ వాల్యూస్ లేకుండా మీరు పాజిటివ్ లో నెగిటివ్ లో ఎనీ నెంబర్ రాస్తే దాన్ని ఏమంటారు? ఇంటీజర్ వాల్యూస్ అంటారు. ద ఇంటీజర్ డేటా టైప్స్ డివైడ్ ఇంటూ 4 types. బైట్, షార్ట్, ఇంటూ లాంగ్. మరి అన్ని ప్లెయిన్ నెంబర్స్ ఉన్నప్పుడు మరి అన్ని ఎందుకు ఒకటి సరిపోతుంది కదా. ఇప్పుడు అన్ని ప్లెయిన్ నెంబర్స్ అనుకుంటున్నాం కదండి. మరి అన్ని ప్లెయిన్ నెంబర్స్ ఉన్నప్పుడు మరి అన్ని ఎందుకు? ఏదైనా ఒకటి సరిపోతుంది కదా. ఐదర్ బైట్ కానీ, షార్ట్ కానీ, ఇంట్ కానీ ఏదైనా ఒకటి సరిపోతుంది కదా. సో హియర్ ద థింగ్ ఈజ్ మెమరీ ఇష్యూ. నార్మల్ గా ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, స్పేస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం ఎప్పుడైనా ఒక అప్లికేషన్ డెవలప్ చేస్తున్నప్పుడు, మనం ఏదైనా ఒక ప్రోగ్రామ్ రాస్తున్నప్పుడు అందులో యూజ్ చేసే వేరియబుల్స్ అన్ని కూడా మెమరీ ఆక్యుపై చేస్తాయి అని చెప్తుంది. అవునా? మీరు ఏ వాల్యూని డిఫైన్ చేసినా ఆ వాల్యూ ఏం చేయాలి? మెమరీని ఆక్యుపై చేస్తుంది. ఇన్ దట్ మెమరీ సమ్ మెమరీ ఈజ్ యూస్ఫుల్ మెమరీ, సమ్ మెమరీ ఈజ్ నాట్ యూజ్ఫుల్, యువర్ క్వాలిటీ ఈజ్ యూజ్లెస్. దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పండి సార్ అంటే, ఇంతకుముందు కూడా నేను చెప్పాను. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఐ హ్యావ్ సమ్ బౌల్స్. నా దగ్గర 3 బౌల్స్ ఉన్నాయి. దీని కెపాసిటీ 1 kg, 3 kg, 5 kg. 1 kg, 3 kg, 5 kg. నా దగ్గర 750 grams, 750 grams అంటే లెస్ దాన్ 1 kg. నా దగ్గర ఏదో ఒక థింగ్ ఉంది, శనగపిండ, గోధుమ పిండ, పల్లెలు ఏదో అనుకోండి, మీ ఇష్టం, మీకు ఏదంటే అది ఊహించుకోండి. ఇప్పుడు నేను ఈ 750 grams ని ఈ 3 బౌల్స్ లో ఎందులో ఫిల్ చేసుకోవచ్చు? ఎందులో చేసుకోవచ్చు, ఎందులో చేయాలి? ఫస్ట్ క్వశ్చన్, ఎందులో చేయొచ్చు? మూడింటిలో చేయొచ్చా? మీరైతే ఎందులో చేస్తారు? మీరైతే 1 kgలో చేస్తారా? నేనైతే 5 kgలో చేస్తాను. స్టోర్ అవ్వదా ఇందులో చేస్తే? అవుతుందా? మరి మీరేమో ఇందులో చేశారు, మీకు నాకు డిఫరెన్స్ ఏంటి? స్పేస్. సో ఇప్పుడు మీరు ఇందులో 750 grams ఫిల్ చేస్తే 250 grams స్పేస్ అనేది మీకు వేస్ట్ కింద పోతుంది. అవునా? ఇందులో ఆల్రెడీ షుగర్ పోసారు మీరు. ఓకే, నేను ఇందులో ఎంత పోసా? నేను కూడా షుగరే పోసుకున్నా. మీకు 250 grams వేస్ట్ అయితే నాకు ఈ 5 kgలో ఎంత అండి? 400 250 grams, 4 kgs 250 grams వేస్ట్ కింద పోతుంది. అంతే కదా? మీ 3 బౌల్స్ మీ సపరేట్ ఉంది, నా 3 బౌల్స్ నా సపరేట్. మీ దాంట్లో మీరు ఒకటి ఫిల్ చేసుకున్నారు, 2 ఎంటీ ఉంది. నా దాంట్లో ఒకటి ఫిల్ చేసుకున్నా, నేను 2 ఎంటీ. ఇప్పుడు నెక్స్ట్ నా దగ్గరికి ఇంకో ప్రొడక్ట్ వచ్చింది. ఆ ప్రొడక్ట్ వెయిట్ ఈజ్ 4.5 kgs. నేను ఇంకో ప్రొడక్ట్ తీసుకొచ్చి ఆ ప్రొడక్ట్ వెయిట్ ఎంత ఉందండి? 4. మీరు ఫస్ట్ ఇందులో స్టోర్ చేసుకున్నారు కదా షుగర్. ఇప్పుడు ఈ 4.5 ఎందులో స్టోర్ చేస్తారు? 5 kg స్టోర్. అంటే మీకు ఇంక ఇక్కడ ఎంత వేస్ట్ పోతుంది? 0.5. మరి ఇప్పుడు నేను ఇందులో ఆల్రెడీ షుగర్ స్టోర్ చేశా కదా, నేను ఇప్పుడు ఈ 4.5 ఎందులో స్టోర్ చేస్తా? ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఆప్షన్. లేదు కదా, ఆప్షన్ లేదు. బట్ ఈవెన్ ఐఎమ్ వేస్టింగ్ దిస్ మెమరీ. అర్థమైందా? సో ఆల్ ఆఫ్ యూ థింక్ అబౌట్ ద మెమరీ ఓన్లీ. బికాజ్ ఎందుకు సార్ అంటే ఇప్పుడు చూడండి,
ఒక నార్మల్ పర్సన్ ఉన్నాడండి, ఒక నార్మల్ పర్సన్ ఉంటాడు. వీడి కెపాసిటీ వచ్చేసి 50 kgs వెయింగ్ కెపాసిటీ. వీడు ఎంత బరువు మోస్తాడు? 50 kgs మోస్తాడు. 50 kgs వీడికి మనం ఇస్తే నార్మల్ గా వాక్ చేసుకుంటా పోతాడండి, నార్మల్ గా వాక్ చేసుకుంటూ పోతాడు. అదే మీరు వీడికి 30 kgs ఇస్తే ఈ నార్మల్ లా పోతాడా, ఇంకా ఫాస్ట్ గా స్లోగా పోతాడా? కొంచెం ఫాస్ట్ గా పోవడానికి ఛాన్స్ ఉంది కదా, ఎందుకంటే వాడి మీద ఉన్న వెయిట్ అనేది తగ్గుతుంది. వీడికి ఒక 10 kgs ఇచ్చి చూడండి, స్పీడ్ అనేది ఇంక్రీజ్ అవుతుందా లేదా? 1 kg ఇచ్చి చూడండి, మెరుపు తీగలాగా ఇక్కడ కనపడతారు, మళ్ళీ ఎండ్లో కనపడతారు. అదే వెయిట్ ని ఇంక్రీజ్ చేసి చూడండి, 60 ఇచ్చి చూడండి, 70 ఇచ్చి చూడండి, 100 ఇచ్చి చూడండి, ఏం చేస్తారు? పోతారా? ఆడకింది. అంటే మీరు డిక్రీజ్ చేస్తే ఏమవుతుంది, ఇంక్రీజ్ చేస్తే ఏమవుతుంది? డిక్రీజ్ చేస్తే పర్ఫార్మెన్స్ అనేది స్లో అవుతుంది, డిక్రీజ్ చేస్తే పర్ఫార్మెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. వెయిట్ ఇంక్రీజ్ చేస్తే పర్ఫార్మెన్స్ అనేది ఏమవుతుంది? డిక్రీజ్ అవుతుంది. ఇక్కడ కూడా అంతే, మీ దగ్గర 5 GB మెమరీ ఉంది మీ ఫోన్లో, మీరు నింపుకుంటూ పోతా ఉన్నారు. ఎప్పుడైతే మీరు 4.5 GB ఫిల్ చేశారు, ఇంకోటి వాడిది కూడా 5 GB, వాడు ఓన్లీ 1 GB ఫిల్ చేసి, మీ ఇద్దరు ఫోన్లు పక్క పక్కన పెట్టి కంపేర్ చేసుకోండి, రియల్ టైంలో ఒక అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత ఎవరిది ఫాస్ట్గా ఓపెన్ అవుతుందో చూడండి. అంటే మీరు ఎప్పుడైతే మెమరీని ఫిల్ చేస్తున్నారో దాని యొక్క పర్ఫార్మెన్స్ మీద ఆ ఎఫెక్ట్ అనేది పడుతుంది అనమాట. అర్థమవుతుందా? సో మీకు అవసరం ఉంటే మీరు మెమరీని యూజ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇప్పుడు మీకు 750 grams ఉన్నప్పుడు మీరు దీన్ని యూజ్ చేసుకోవాలా, దీన్ని యూజ్ చేసుకోవాలనేది అది మీ విఘ్నతకి మీకే వదిలేస్తాడు వాడు, వాడు మెన్షన్ చేయడు అక్కడ. సార్ ఇక్కడ ఎవరు ఇంటెలిజెంట్ సార్, ఎవరికి ప్రోగ్రామింగ్ వచ్చు సార్ అంటే, దాన్ని 1 kgలో స్టోర్ చేసి ఈ 5 kgs కి ఇంకా వెయిట్ కోసం ఎదురు చూసేవాడికి ప్రోగ్రామింగ్ వచ్చు. ఎవడికి ప్రోగ్రామింగ్ రాదు సార్ అంటే, దాన్ని తీసిపోయి ఇది ఇంట్లో స్టోర్ చేసేవాడికి రాదు. సో మనకి ఇన్ని డేటా టైప్స్ ఎందుకు ఉన్నాయి సార్ అంటే, దట్ ఈస్ ద మెమరీ ఇష్యూ. మీరు దీన్ని కూడా బౌల్స్ అనుకోవాలి. 4 బౌల్స్ ఉన్నాయి అనుకుంటే సార్, ఇప్పుడు బైట్లో ఎంత మెమరీని స్టోర్ చేస్తారంటే అప్ టు 126 అండి, -126 టు +126 ఆర్ 127. బైట్లో ఎంతవరకు వాల్యూస్ స్టోర్ చేసుకోవచ్చు? అప్ టు 120. అంటే మనం ఒక కేజీ బౌల్ తీసుకుంటే కేజీ ఎలాగో బైట్లో ఇంతవరకు తీసుకోవచ్చు. ఇది వాల్యూ అనుకోండి, 127 వాల్యూ ఉంది. మరి షార్ట్ లో ఎంత తీసుకోవచ్చు సార్ అంటే -32,000 నెంబర్ ఉంటుందండి, 767 768 కరెక్ట్ నెంబర్ కూడా ఉంటుంది. 32,768 అనుకుంటా, కొంచెం అటు ఇటు ఉంటుంది నెంబర్. ఇది బయట వాల్యూ. ఓకే అండి. ఇంట్ వచ్చేసి దానికన్నా ఇంకా ఎక్కువ లార్జ్ వాల్యూ ఉంటుంది, లాంగ్ వచ్చేసి ఫైనల్ వాల్యూ. ఇప్పుడు చెప్పండి, నా దగ్గర ఐఎమ్ రెడీ టు స్టోర్ ఇంట్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 10. నా దగ్గర ఏలో ఎంత వాల్యూని స్టోర్ చేస్తాను నేను? 10 అని. సో నౌ విచ్ డేటా టైప్ యూ నీడ్ టు స్టోర్? బయట, షార్టా, ఇంటా, లాంగా? బయట. నేను మరి ఇంట్ చూస్ చేసుకున్నా కదా, ఏమైనా ప్రాబ్లమా నాకు? ఏమైనా ప్రాబ్లమా? రైట్ నో, దేర్ ఇస్ నో ప్రాబ్లం. బట్ ద థింగ్ ఈజ్ వేస్ట్ ఆఫ్ ద మనీ. మీరు బయట యూజ్ చేస్తే 10 కి 750 grams కి కేజీ బౌల్ తీసుకున్నట్టు. అదే నేను ఇంటి యూజ్ చేస్తే 750 grams కి 3 kgs బౌల్ తీసుకున్నాను. ఇక్కడ రిమైనింగ్ మెమరీ అంతా కూడా ఏమవుతుందండి? వేస్ట్ అవుతుంది. అర్థమైందా? సో హౌ మెనీ డేటా టైప్స్ వీ హ్యావ్ ఇన్ ఇంటీజర్? బైట్, షార్ట్, ఇంట్, లాంగ్. చూడాలి, బైట్, షార్ట్, ఇంట్, లాంగ్. ఓకే అండి, 4 డేటా టైప్స్. క్లియర్? ఇంటర్వ్యూలో అడుగుతాడు, why 4? Can I choose always long? Can I choose always int?
Can I choose always short? Can I choose always byte? No. Based upon the value of the variable. మీరు ఆ వాల్యూలో వేరియబుల్లో ఏ వాల్యూని స్టోర్ చేసుకుంటున్నారో దాన్ని బట్టి మీరు వేరియబుల్ యొక్క డేటా టైప్ ని చూజ్ చేసుకోవాలి. అర్థమవుతుందండి. ఐ హ్యావ్ యాన్ ఇంట్ కాస్ట్ ఆర్ ప్రైస్ ఈజ్ ఈక్వల్స్ టు 300. కాస్ట్ ఎంత ఉందండి? 300. సో విచ్ టైప్ యూ నీడ్ టు చూస్? Which type you need to choose here? Byte is suitable? Byte is suitable? Yes or no? Because ఇందాక మీ దగ్గర 750 grams ఉందని చెప్పా కదా, 750 1.5 kg ఉంది మీ దగ్గర. ఇప్పుడు 1 kg చూజ్ చేసుకుంటారా మీరు? సో గో విత్ షార్ట్. సార్ మరి నేను ఇక్కడ ఇంటి యూజ్ చేస్తే ఎర్రర్. చూడండి ఇక్కడ షార్ట్ ప్లేస్ లో మీరు బైట్ యూజ్ చేస్తే మీకు ఎర్రర్ చూపిస్తుంది. అదే మీరు బయట ప్లేస్ లో షార్ట్ యూజ్ చేస్తే సూటబుల్ కాబట్టి నో ఎర్రర్. మరి ఈ షార్ట్ ప్లేస్ లో ఇంటి యూజ్ చేస్తే ఎర్రర్ చూపిస్తుందా సార్ అంటే చూపిస్తుందా చూపిదా? నో, ఎర్రర్ చూపించదు. బట్ ఇంటర్నల్ గా మెమరీ వేస్ట్ అవుతుంది. ఇఫ్ యూ చూస్ ద లాంగ్ నో ఎర్రర్, బట్ ద థింగ్ ఈజ్ వేస్ట్ ఆఫ్ ద. మీకు ఇంటర్వ్యూలో వాడు ఏం చేసిండు? 10, 20 వాల్యూస్ ని ఎడిషన్ చేయడానికి ఒక ప్రోగ్రామ్ రాసి చూపించామా అని అన్నాడు. రైట్ అని ఎడిషన్ ఆఫ్ 2 numbers ప్రోగ్రామ్, ద వాల్యూస్ టేక్ ఇట్ యాజ్ 10, 20 అన్నాడు. వచ్చా? 10, 20 వాల్యూస్ తీసుకుని ఎడిషన్ చేయడం వచ్చా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వేరియబుల్ డిఫైన్ చేయాలి కదా. సో చూడండి, a ఈజ్ ఈక్వల్స్ టు 10, b ఈజ్ ఈక్వల్స్ టు 20. వాడు ఇచ్చిన వాల్యూసే కదా. మరి ఇప్పుడు ఈ రెండింటికి డేటా టైప్ ని చూజ్ చేసుకోవాలి కదా. ఏది చూజ్ చేసుకోవాలి? చెప్పినట్టు ఇంటి చూజ్ చేసుకున్నాం అనుకో, ఏమంటాడు? కింద చాయ్ పోతారు, చాయ్ తాగి ఇంక బాగుంటాడు. టీ పోతారమ్మా, టీ తాగిపోండి. ఎందుకు చూజ్ చేసుకోకూడదు? ఇంటు ఎందుకు చూజ్ చేసుకోకూడదు? ఇప్పుడు దాకా మనం చెప్పింది ఏంటి? 10 అనే వాల్యూ లెస్ దాన్ 127 గ్రేటర్ దాన్ 127? లెస్ దాన్ 127 అప్పుడు ఏది చూజ్ చేసుకోవాలి? సార్ నేను ఇంటి చూజ్ చేసుకుంటే నాకు ఎలాంటి ప్రోగ్రామ్ రన్ అవుతుంది. రన్ అవుతుంది. బట్ ద థింగ్ ఈజ్ మెమరీ ఇష్యూ. ద థింగ్ ఈజ్ యు ఆర్ సేవింగ్ ద మెమరీ ఆర్ నాట్. అంటే మీరు ఫుల్ స్టాక్ జావా ఇంటర్వ్యూకి వచ్చి ఎడిషన్ ఆఫ్ 2 numbers ప్రోగ్రామ్ రాదని ఇంటర్వ్యూ అనుకుంటాడా? రాకుండా మీరు ఫుల్ స్టాక్ జావా ఇంటర్వ్యూకి పోతారు. ఎడిషన్ ఆఫ్ 2 numbers రాకుండా మరి ఎందుకు రాయమన్నాడు వాడు? మిమ్మల్ని ఎడిషన్ ఆఫ్ 2 numbers ప్రోగ్రామ్ రాయమల్లా నువ్వు ఏ డేటా టైప్ చూజ్ చేసుకుంటావు అని చెక్ చేయడానికి రాయమన్నాడు వాడు. అర్థమైందా? సో అగైన్ యూ నీడ్ టు గివ్ ద క్లాస్ నేమ్ కదా. ఇక్కడ ఏం రాస్తారు? క్లాస్ విత్ క్లాస్ నేమ్ కదా. క్లాస్ నేమ్ ఏం రాశారు? అఫీషియల్ గా లేదు సార్ మీ పేరే పెడుతున్నా సార్ అని TCS అని రాశారు. TCS ఇంటర్వ్యూకి పోయినవండి, కొంచెం వాడిని కూడా మన పొట్టలో పడేద్దాం TCS అని పెట్టి. ఏమంటాడు? మళ్ళీ ఏమంటాడు? రెండోసారి కూడా చాయ్ తాగిపోమ్మా అంటాడు. ఓకేనా? మళ్ళీ కింద చాయ్ పోతారు, నువ్వు డబ్బులు ఇవ్వద్దు, ఎవరిని అడిగితే నా పేరు చెప్పు, నాకు రెఫరెన్స్ ఉందిలే అంటారు. మళ్ళీ చాయ్ తాగిపోవద్దు. అంటే ఇక్కడ వాడు నేను ఎడిషన్ ఆఫ్ 2 numbers ప్రోగ్రామ్ రాయమనిలే. అంటే రాయమన్నాడంటే ఆ ప్రోగ్రామ్ చెక్ చేయాలని కాదు, నువ్వు ఈ యూజర్ డిఫైన్ లో క్లాస్ నేమ్ ఎలా ఇస్తున్నావు అని చెక్ చేయటానికి, ఇక్కడ ఏ డేటా టైప్ చూజ్ చేసుకుంటున్నావు అని చెక్ చేయటానికి, ప్రోగ్రామ్ రాసేటప్పుడు నువ్వు కామెంట్స్ రాస్తున్నావా రాయట్లేదని చెక్ చేయటానికి. అర్థమైందా? ప్రోగ్రామ్ లో నువ్వు షార్ట్ కట్ కీస్ రాస్తున్నావా రాయట్లేదని చెక్ చేయటానికి. system.syst కొంతమంది టైప్ చేస్తా ఉంటారు. వై కోసం ఒక 2 నిమిషాలు ఎత్తుకుతారు. వాడు కీబోర్డ్ లో వై ఆడ దొరికిద్దా అని. దొరికింది. వాడికి వై దొరికితే నోబెల్ బహుమతి వచ్చినట్టు ఫీల్ అవుతుంది. మళ్ళీ ఏమంటాడు? మళ్ళీ చాయ్ తాగబోండి అంట. అర్థమైందా? సో మీరు నేను డిగ్రీకి వచ్చినా, నేను పీజీకి వచ్చినా నాకు అన్నీ వచ్చి కాదు. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో పోవాలంటే టైపింగ్ కూడా రావాలి. వచ్చా? మీ అందరూ టైపింగ్ వచ్చా? ప్రాక్టీస్ చేసుకోవాలి. రాకపోవటం ప్రాబ్లం కాదు, ప్రాక్టీస్ చేయాలి. నెంబర్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ ఉంటాయి, టైపింగ్ సాఫ్ట్వేర్స్. టైప్ చేయటం నేర్చుకోవాలి. మీరు ఇంటర్వ్యూలోకి పోయి ఏ యాడ్ ఉంది, ఎఫ్ యాడ్ ఉంది అని ఎత్తుకుతున్నారు అనుకోండి,
ఏమంటాడు? అదే చెప్తాడు, మా దగ్గర టీ బాగుంటదండి, కాఫీ ఉంటది, డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉంటాయి, ట్రై చేయండి, మస్ట్ ట్రై అంటాడు. అదేనా? సో if you are writing the system.out.println, choose an SYSO. If you are writing the main method, choose main control space. Or can you choose whenever you will declare the class? ఎందుకంటే దానికోసం టైం స్పెండ్ చేయొద్దు. ఇప్పుడు మీరు ప్రజెంట్ సిచ్యువేషన్ లో మాదేవుని సార్ మేము ఈ 2 క్లాసులు ఖాళీ కదా, మేమే చిన్నగా టైప్ చేసుకుంటాం. బట్ రియల్ టైమ్ లో అలా ఉండదు కదా. టైమ్ ఈజ్ ప్రీసియస్, మెమరీ ఈజ్ ప్రీసియస్. మీరు మనీ ఒకటే ప్రీసియస్ అనుకుంటారు, మనీ కన్నా ఎక్కువ ఇంక చాలా ఉంటాయి. మెమరీ, ఒక అప్లికేషన్ పర్ఫార్మెన్స్ పెరగాలి అంటే మెమరీ అనేది ఏమవ్వాలి? డిక్రీజ్ అవ్వాలి, తక్కువ యూజ్ చేయాలి. తక్కువ యూజ్ చేయాలని ఉన్నాయని డిలీట్ చేసుకుంటూ పోతారా ఏంది? అదే సినిమాలో ఉంటదిగా, అత్తారింటికి దారేదిలో అది గీత గీసి గీత కనపడకూడదు అంటది సమంత అని. ఏమంటది సమంత? గీత చెరిపేసిన మమ్మీ అంటది. చెరిపేయాలా? మిమ్మల్ని కూడా మెమరీ తక్కువ యూజ్ చేయండి అంటే నేను ఉన్నాయని డిలీట్ చేసి మొత్తం ఖాళీ పెడతా సార్, హ్యాపీయా మీరు అనండి. ఏమంటాడు మళ్ళీ? ఆ, అంతే అంటాడండి. చాయ్ తాగిపోండి, మన దగ్గర మంచి మంచి ఫ్లేవర్స్ ఉన్నాయి అంటాడు. అర్థమైందా? అంటే ఇన్ ద రియల్ టైమ్ ఆల్ ద థింగ్స్ ఆర్ కన్సిడర్డ్. రియల్ టైమ్ లో అన్ని థింగ్స్ కన్సిడర్ ఉంటాయి. ఈ మధ్య నేను ఇది ఒకటి సాఫ్ట్వేర్ కి సంబంధించిన షార్ట్ ఫిల్మ్, ఇది చిన్న మూవీ వచ్చింది, మూవీ చూశాను. వాడు 99 ఇంటర్వ్యూలకి పోతాడు, 99 ఇంటర్వ్యూలకు పోతాడు. ఒకడు పాపం పిలిచి కొన్ని క్వశ్చన్లు అడుగుతాడు, ఒకడు ప్రోగ్రామ్ రాయమంటాడు. రిజెక్ట్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిజెక్ట్స్ ఉంటాయి. ఒకడైతే అసలు ఏం అడగకుండా నీ చేయి చూపి అంటాడు. వాడు ఇటు చేయి చూపించి వాడు రిజెక్టెడ్ అంటాడు. వాడు ఇంతకుముందు 98 ఇంటర్వ్యూస్ కి వాడు సాటిస్ఫై, ఎందుకంటే వాడు క్వశ్చన్ అడిగిండు, ఇటు చెప్పలేకపోయిండు. నాదే కదా తప్పు, వాడు క్వశ్చన్ అడిగిండు, నేను చెప్పలేకపోయినా, తప్పు నా దగ్గర ఉందని వాడు మూసుకొని వచ్చాడు. వాడు ఏం అడగల, నీ చేయి చూపి అన్నాడు. వాడు 3.5 4 years ఎక్స్పీరియన్స్ పెంచుకొని పోయిండు. వాడికి ఇంటికి పోయిన తర్వాత అర్థం కావట్లేదు, అసలు చెయ్యి చూడడం, నా చెయ్యిలో ఏముంది, దీంట్లో ఏమన్నా వాడికి ఏమైనా కనపడిందని సబ్బేసి రుద్దుతా ఉండి ఇంకోటి కనపడకూడదు. నార్మల్ గా అదేంటంటే, మీరు 3 years డెవలపర్ చేస్తున్నారంటే ఇట్లా టైప్ చేస్తారు కదా. సో ఆ టైప్ చేసేటప్పుడు ఇక్కడ స్మూత్నెస్ వస్తుందండి చెయ్యి, అది కూడా కన్సిడర్. అంటే చేస్తారా అంటే వాడు ఒకటైతే ఒక పాయింట్ ఆఫ్ చూపించిండ. మీరు కంటిన్యూస్ గా చేయాలి కదా, వర్క్ ల్యాప్టాప్ మీద చేస్తారు కదండి. చేసినప్పుడు మీకు ఇలా, ఇప్పుడు మీరు ఎస్యూమ్ చేసుకోండి, మీరు 3 years కంటిన్యూస్ గా ల్యాప్టాప్ మీద వర్క్ చేసినప్పుడు మీకు టైపింగ్ వస్తుందా రాదా? వస్తుందా రాదండి? మరి మీరు 3 years ఎక్స్పీరియన్స్ పెట్టారు, టైపింగ్ రాకపోతే అది ఎవరిది మిస్టేక్? వాడు చెప్తారు అనమాట, వేరే వాడు, ఇక్కడ చేయిలో ఇవన్నీ అరిగిపోయి ఉంటాయిరా, నేను చేయి చూసి నీ చేయి లేదుగా స్మూత్ గా, ఇట్లా టచ్ చేస్తారు అనమాట. నా చేయి చూడండి కావాలంటే, మీరు కూడా చూసుకోండి. అదే వాడిది 99. ఫైనల్ గా 100 ఇంటర్వ్యూ పోతాడు. 100 ఇంటర్వ్యూ పోయిన తర్వాత వాడు అదృష్టం ఏంటంటే, ఆ ఇంటర్వ్యూ చేసే మేనేజర్, అంటే వాడు మన స్టేట్యూడ్ కదా, వేరే స్టేట్యూడ్ హైదరాబాద్ వచ్చి ట్రై చేస్తా ఉంటాడు అనమాట. ఆల్ స్టేట్యూడ్, కర్ణాటక స్టేట్యూడ్ అనమాట. వీళ్ళు భాషలో మాట్లాడుకుంటారు. వాడు నేను ఇట్లా 99 ఇంటర్వ్యూస్ పోయి వచ్చారు, నన్ను అది ఇదని వాడు మోల్డ్ చేస్తాడు. వాడు జాబ్ ఇవ్వడానికి రెడీ పెడతాడు. దరిద్రం ఏంటంటే వాడు ఫేక్ పెడతారు కదా, ఆ ఫేక్ ఏ కంపెనీ పెట్టిందంటే వాడు పోయిన ఇంటర్వ్యూ కంపెనీయే పెడతాడు. నేను 3.5 years ఎక్స్పీరియన్స్ ఎక్కడ చేసినవారు అంటే వాడు పోయిన కంపెనీదే పెడతాడు. ఒరే నువ్వు చెప్పే కంపెనీ ఈ కంపెనీ ఒకటే రా అంటాడు వాడు. పోయేటప్పుడు కనీసం ఏ కంపెనీ పెడుతున్నావు, మనం ఏ కంపెనీ పోతున్నా చూసుకోవాలో వద్దా? వాడు ఇంక నువ్వు ఈ 99 కదా, ఇంకో 99 వచ్చి నీకు జాబ్ రాదు బాగుంటాడు అనమాట. అదేనా? అంటే ఎందుకు చెప్తున్నా, రియల్ టైమ్ లో అన్ని కన్సిడర్ అవుతాయి, అన్ని థింగ్స్ కన్సిడర్ అవుతాయి. ఇప్పుడు కొంచెం ఈ ఆన్లైన్ ఇంటర్వ్యూలు ఆన్లైన్ ఇంటర్వ్యూలు వచ్చి జనాలు కొంచెం తెలివి మీరారు. కానీ ఇంతకు ముందు సాఫ్ట్వేర్ జాబ్ అంటే అది కొంచెం హై లెవెల్లో ఉండేది. ఇప్పుడంతా దాన్ని చికచికా చేశారు. ఈ కరోనా వచ్చిన కాడ నుంచి దాన్ని ఊళ్ళలో కలుపు తీయటం కన్నా చికా చేశారు. ఈ ప్రాక్సీలు చేసి అది చేసి ఇది చేసి కనపడడం, నల్ల రావటం. ఒక 5 6 years, ఒక 10 years బ్యాక్ ఒకటి సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుందంటే ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ లో కూడా వస్తున్నాయి. ఎవరికైనా పిల్లనిత్తరు కానీ సాఫ్ట్వేర్ వాడికి ఈడంట.
ఎందుకంటే వాడి జేబు ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో తెలియదు. ఒక 10 years బ్యాక్ సాఫ్ట్వేర్ జాబ్ అంటే ఎంత అఫీషియల్గా ఉండేది అనమాట. ఒక ఎంఎన్సి కంపెనీ ఒక రూమ్ లో అందరినీ ఇంటర్వ్యూకి వచ్చారనమాట. పలానా టైంకి ఇంటర్వ్యూ అంటే అందరూ వస్తారు కదా, అందరిని ఒక రూమ్ లో కూర్చోబెట్టి మన అటెండర్ వచ్చి టీ సర్వ్ చేస్తారు. నార్మల్ గా సాఫ్ట్వేర్ కంపెనీ అంటే టీ అండి, అది లేకుండా కంపెనీ ఉండదు. ఇంటర్వ్యూలో కూర్చున్న వాళ్ళందరికీ అఫీషియల్ గా ఏసీ రూమ్ లో ఇచ్చారు. వాడు రాలే. వాడు ఏం చెప్పిండు, ఇంటర్వ్యూకి టైం పడుతుంది అండి, 1 by 1 పిలుస్తారు, మీరు ఇక్కడ రెస్ట్ తీసుకోండి అని. ఇలాంటి ఒక క్లోజ్డ్ రూమ్ లో, ఏసీ రూమ్ లో అందరు ఉన్నారు. ఒక 50 మెంబర్స్ 40 మెంబర్స్ వరకు షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళని కూర్చోబెట్టింది. వాడు అటెండర్ నుంచారు అక్కడ, నీకు ఏది కావాలంటే తను ప్రొవైడ్ చేస్తాడు. వాడు కప్పులు టీ తెస్తాడు, టీ తాగుతాడు. నార్మల్ గా సాఫ్ట్వేర్ కంపెనీ అంటే కెమెరాస్ ఉంటాయి కదా, చిన్న లాజిక్ అయినా కాదా, ఉంటాయి ఉండవు? ఉంటాయండి. అదే ఇంటర్వ్యూ. వాడు ఇంటర్వ్యూ చేసేవాడు ఈ కెమెరాస్ వేరే రూమ్ లో ఉండి అబ్జర్వ్ చేస్తున్నారు. ఏం అబ్జర్వ్ చేస్తున్నారు? ఈ టీ తాగినోడు ఒకడు మంచిగా పద్ధతిగా టీ తాగి దాన్ని ఫ్లష్ చేసిపోయి డస్ట్బిన్, అక్కడ మామూలు డస్ట్బిన్ ఉంటుంది కదా, అవన్నీ కామన్ థింగ్స్, డస్ట్బిన్ లేసి వచ్చిండు. ఒకడేం చేసిండు, అటు ఇటు చేసిండు, ఎవడు లేడు కదా, కింద ఇస్త్రీ కొట్టి. ఒకడేం చేసిండు, ఒక చొక్క తాగిన, అబ్బో ఈ టీ మనం తాగలేమని వాళ్ళ కింద నెట్టి. అలా ఎవడి యాటిట్యూడ్ అంటే, ఎవరు లేనప్పుడు మనం ఎలా ఉంటామో చెప్పలేం కదా, వాడి యాటిట్యూడ్ వాడు తీసుకుంటాడు. ఇలా చేసిన వాళ్ళందరినీ మీరు వెళ్ళిపోవచ్చండి, మీ ఇంటర్వ్యూ అయిపోయిందని పంపించేసిండు. వాడు పిలిచి చెప్పడం, నువ్వు కాపీ కప్ వేసిన ఇందాకలు కనుక వాడు నీ చేయి స్మూత్ లేకుండా నీకు జాబ్ లేదు ఈ లేదని చెప్పడాడు, పంపించేసిండు అనమాట. ఎందుకంటే నేను ఇందా చెప్పినట్టు సాఫ్ట్వేర్ కంపెనీలో టీ తాగే ఛాయిస్ ఉంటుంది. నువ్వు ప్రతి కప్పు తీసిపోయి బల్ల కింద పడేస్తే అదంతా డిస్టర్బెన్స్ కదా, అదంతా వేస్ట్ అవుతుంది కదా, దాన్ని క్లీన్ చేసుకోవటం మళ్ళీ చేసుకోవటం. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కన్సిడర్డ్ ఇన్ టు ద రియల్ టైం. రియల్ టైమ్ లో ప్రతి ఒక్కటి కూడా కన్సిడర్ అవుతుంది. కొంచెం మనం జాబ్లోకి పోయి కొంచెం జాబ్ వచ్చేంత వరకు జాగ్రత్తగా ఉండాలి. ఇక తర్వాత మీకు 1 or 2 years ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత మిమ్మల్ని ఆపేది ఎవడో ఉండదు, అంతే కదా. ఎవరైనా ఏ జాబ్ లో అయినా కూడా మనం ఒక 1 year ఒక ప్రాజెక్ట్ అయిపోయేంత వరకు ఎక్స్పీరియన్స్ కోసం ట్రై చేయాలి. వన్స్ 1 year వచ్చిన తర్వాత మిమ్మల్ని, మీకు ఏమైనా డౌట్స్ ఉంటాయా, ఏమైనా ఉన్నా కూడా మేనేజ్ చేస్తారు, అంతే కదా. ఇప్పుడు నేను 1 year నుంచి ఫర్ ఎగ్జాంపుల్ ఈ వర్క్ లో ఉన్నా అనుకోండి, ఐ కెన్ మేనేజ్ ఇట్. అదే నేను ఈ రోజే వస్తే కొంచెం నేర్చుకోవాలి, మీరు కూడా అంతే. అర్థమవుతుందా? సో ఇక్కడ మిమ్మల్ని ఎడిషనల్ ప్రోగ్రామ్ రాయమంటే ఎందుకు, మీరు ప్రోగ్రామ్ రాదని కాదు, మీరు ఏ డేటా టైప్ చూస్ చేసుకుంటున్నారు, ఏ క్లాస్ నేమ్ చూస్ చేసుకుంటున్నారు, కమెంట్స్ రాస్తున్నారా రాయట్లేదా. నేను ఎవరు డౌట్ అడిగారు, సార్ నేను నోట్ ప్యాడ్ ఎగ్జిక్యూషన్ చేయాలా వద్దా. రియల్ సినారియో అండి. మన స్టూడెంట్ ఒక అబ్బాయి, మన స్టూడెంట్ ఫుల్ స్టాక్ జావా డెవలపర్. యాక్చువల్లీ వాడు ఫస్ట్ పైథాన్ నేర్చుకొని జావాకి వచ్చాడు. వాడికి ఆల్రెడీ పైథాన్ లో జాబ్ కూడా వచ్చింది. జావా కూడా ఇంటర్వ్యూకి పోయిండు. జావాకి ఇంటర్వ్యూ పోయిన తర్వాత మన స్టూడెంట్ రియల్ జరిగింది. అబ్బాయి వెళ్తే వాడు ఏమన్నా ఏదైనా ఒక ప్రోగ్రామ్ నోట్ ప్యాడ్ లో ఎగ్జిక్యూట్ చేసి చూపించండి అని అడిగినాడు. వాడు ఐఎమ్ ఎక్స్పర్ట్ ఇన్ ఎక్లిప్స్ అని చెప్పిండు. ఎస్ యు ఆర్ ఎక్స్పర్ట్ ఇన్ ఎక్లిప్స్, ఐ అగ్రీ, బట్ యూ నీడ్ టు ఎగ్జిక్యూట్ ఇన్ నోట్ ప్యాడ్ ఆల్సో అని. దరిద్రం ఏంటంటే వాడికి ఆ నోట్ ప్యాడ్ ఎగ్జిక్యూషన్ రాదు. వాడికి ఎవడో చెప్పినాడు, ఇప్పుడు నోట్ ప్యాడ్ ఎవడు యూజ్ చేయట్లేదురా. ఎందుకు నోట్ ప్యాడ్ యూజ్ చేయాలంటే, మనం విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ వాడుతాం రైట్. కొన్ని కంపెనీస్ లో యూనిక్స్ లైనిక్స్ కూడా వాడతాం. యూనిక్స్ లైనిక్స్ అంటే కంప్లీట్ ఏముంటాయి, కమాండ్స్. మీరు కమాండ్స్ మీద వర్క్ చేయాలన్నప్పుడు నోట్ ప్యాడ్ ఎగ్జిక్యూషన్ రావాలి. సో నేను చెప్పే ప్రతి థింగ్ కూడా ఇంపార్టెంట్. ఫస్ట్ మీరు నోట్ ప్యాడ్ ఎగ్జిక్యూషన్ వచ్చిన తర్వాత ఎక్లిప్స్ పోండి. అది 1 week పట్టినా 10 days పట్టినా డైరెక్ట్ గా డోంట్ గో విత్ అన్ ఎక్లిప్స్. ఇన్ ఫ్యూచర్ ఆల్సో మనం చెప్పే ప్రోగ్రామ్స్ అన్ని కూడా ఒకసారి నోట్ ప్యాడ్ లో ఎగ్జిక్యూట్ చేయండి. నోట్ ప్యాడ్ లో ఊప్స్ ప్రోగ్రామ్స్ ఎగ్జిక్యూట్ కావు, ఓన్లీ బేసిక్ ప్రోగ్రామ్స్ ఎగ్జిక్యూట్ అయితే ఆ బేసిక్ రావాలి. ఏం నేర్చుకోవాలంటే మీరు రీడైరెక్ట్ ఎలా, వాడి సిస్టమ్ ఇచ్చి ఎగ్జిక్యూట్ చేయమంటాడు. మీ సిస్టమ్ లో మీరు ఆల్వేస్ చేస్తా ఉంటారు, మీకు సూటబుల్ అవుతుంది. వాడు ఏం చేస్తాడు, నా సిస్టమ్ తీసుకుని ఒక ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసి చూపిండి అంటాడు. అప్పుడు బయటపడుతుంది మీ ఎవరు. వాడు మిమ్మల్ని టెస్ట్ చేయడానికి అందులో జావా ఇన్స్టాల్ చేయడు, అన్ఇన్స్టాల్ చేసి మిమ్మల్ని నోట్ ప్యాడ్ లో ఎగ్జిక్యూట్ చేయండి అంటారు. మీరు ఏం చేస్తారు, ఆవేశంగా
నోట్ ప్యాడ్ అవుట్ చేసి అంతా టైప్ చేసి కమాండ్ ప్రాంప్ట్ లో పోయి జావాసి కంపైలర్ కొడితే నాట్ ఫౌండ్ అని వస్తుంది. అందుకే ఫస్ట్ ఏం చేయాలి మీరు, అసలు అందులో జావా ఏ వర్షన్ ఉందో చెక్ చేయాలి. ఇవన్నీ రూల్స్ ఫాలో అవ్వాలి మీరు. ఒకవేళ వాడి కనుక వాడి సిస్టమ్ ఇచ్చి నోట్ ప్యాడ్ లో ఎగ్జిక్యూట్ చేయమంటే ఫస్ట్ మీరు అడగాల్సిన క్వశ్చన్ ఏంటంటే విచ్ వర్షన్ యువర్ సిస్టమ్ హ్యావ్. వాడిని అడగాలి. వాడిని అడగటం ఎందుకు, వాడు మన సిస్టమ్ ఇచ్చింది కదా. ఇమీడియట్ గా కమాండ్ ప్రాంప్ట్ లోకి వెళ్ళి జావా స్పేస్ వర్షన్ అని చెక్ చేస్తే వస్తున్నారు అది వర్షన్. మీరు చెక్ చేస్తున్నారంటే వాడికి ఓహో వీడికి ఇది కూడా తెలుసు అన్న విషయం అర్థమవుతుందా లేదా? ఆర్ యు అండర్స్టూడ్ ఆర్ నాట్? నేనేం చెప్తున్నా అర్థమవుతుందా? ఇలా ఇలా మిమ్మల్ని మీరు ఇంటర్వ్యూలో ఎవల్యూట్ చేసుకోవాలి. మిమ్మల్ని మీరే పొగుడుకోవాలి. ఎవడు పోగొట్టు, డైరెక్ట్ పొగడకూడదు. ఇప్పుడు మీరు ఏం చెప్తున్నారు, అరే బాబు నాకు నోట్ ప్యాడ్ లో కమాండ్ ప్రాంప్ట్ లో జావా వర్షన్ చూడటం కూడా నాకు వచ్చురా బాబు అని నువ్వు ఇండైరెక్ట్ గా చెప్పాలి. వాడు డైరెక్ట్ గా చెప్పకూడదు. సో ఇన్ దిస్ యువర్ సిస్టమ్ హ్యావింగ్ an Java 21 version. Okay, so now able to run an program జావా. అప్పుడు మీరు నోట్ ప్యాడ్ ఇది యూజ్ చేయకుండా డైరెక్ట్ ప్రోగ్రామ్ రాసిన తర్వాత అంతా అయిపోయిన తర్వాత ఒక పావు గంట తర్వాత అప్పుడు చెక్ చేశారనుకోండి, వేస్ట్ ఆఫ్ ద టైం కదా. వేస్ట్ ఆఫ్ ద టైం కదా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎప్పుడైతే ఈ కమాండ్ పర్ఫామ్ చేశారో ఇక్కడ జావా నాట్ ఫౌండ్ అని వచ్చింది అనుకోండి, మీరు అప్పుడు నోట్ ప్యాడ్ ప్రోగ్రామ్ రాయాల్సిన అవసరం ఉందా? లేదు కదా. సో యువర్ సిస్టమ్ డస్ నాట్ హ్యావ్ ఎన్ జావా. కెన్ ఐ ఇన్స్టాల్ అని అడగాలి మనం. కెన్ ఐ ఇన్స్టాల్? ఎస్ అన్నాడు అనుకోండి, అప్పుడు మీకు ఇన్స్టలేషన్ వస్తుందో రాదో కూడా తెలిసింది. ఓపెన్ సోర్స్ కాబట్టి గూగుల్ క్రోమ్ లోకి వెళ్ళి జావా డౌన్లోడ్ అని కొట్టి ఇన్స్టాల్ చేసుకుంటూ పోవాలి. మనం ఎంతసేపు అయితే ఇంటర్వ్యూలో టైం స్పెండ్ చేస్తామో అంత మనకి వర్త్ పెరుగుతుంది, మనం స్ట్రాంగ్ అవుతాం. ఎందుకంటే పోంగ్లోనే వాడు క్వశ్చన్లు అడుగుతుంటే మనకు లోపల కొంచెం కొంచెం భయంగా ఉంటుంది. అదే ఒక 10 నిమిషాలు పావు గంట మనం రిలాక్స్ అయినాం అనుకోండి, మనలోంచి అపరిచితుడు బయటకు వస్తా ఉంటాడు అనమాట. పోంగ్లోనే వాడు నిద్రపోతాడు, వాడు లేకోడు. మనం ఎప్పుడైతే ప్రశాంతతకు వచ్చినామో అప్పుడు మనలో మైండ్ వర్క్ చేస్తా ఉంటది. అట్లా మీరు ఒక 10 నిమిషాలు అది క్రికెట్ లో గినక కొంతసేపు నిలబడాలి. వాడు ఏం చేస్తారు మనోడు, కొంతసేపు ఏమంటారు జిడ్డాటం అంటారు కదా, వచ్చే వాటిని కూడా కొంతసేపు నిలబడటానికి ట్రై చేస్తా ఉంటారు. కొంతసేపు ఒక 20 కొట్టి ఒక 4-5 ఓవర్లు నిలబడితే ఇక వాడు రెచ్చిపోతాడు ఇంకా. సో మనం కూడా అంతే, ఇంటర్వ్యూలోకి పోయిన తర్వాత కొంతసేపు మనం స్టేబుల్ అయ్యేంత వరకు కొంచెం రిలాక్స్డ్ గా ఆన్సర్ చెప్తాం. మాక్సిమం మెంబర్స్ ఇక్కడే పోతారు. ఒక 10-15 మినిట్స్ మీరు కనుక ఇంటర్వ్యూలో కూర్చుంటే మీరు రిలాక్స్కి వస్తే వాడు అడిగిన క్వశ్చన్లు రాకపోయినా కానీ ఎఫెక్టివ్ గా ఆన్సర్ చెప్తారు. అది మీరు ప్రాక్టీస్ చేయాలి. ఇక్కడ మీరు మాన్యువల్ గా ప్రాక్టీస్ చేసుకోవాలి ఇంట్లో. మీరు ఇవన్నీ చేయరు కానీ నార్మల్ గా ప్రాసెస్ ఏంటంటే ఏమీ తెలియనోడికి 4 క్వశ్చన్లు రాసిచ్చి 1 క్వశ్చన్లు అడిగిరా అని చెప్పాలి మీరు. మనం అంత దూరం చేయం. డైరెక్ట్ గా జాబ్ ఇస్తే పోయి జాబ్ చేయటం, చిన్న చేయం, కానీ ఫాలో అవ్వాలి. అర్థమవుతుందా? సో ఇలా అంటే మిమ్మల్ని డైరెక్ట్ గా జావా ఇన్స్టలేషన్ వచ్చా అని అడగడం. ఇప్పుడు మీరు ఇక్కడ వీ డిడ్ నాట్ ఫౌండ్ ఎనీ జావా వర్షన్ అంటే యూ కెన్ ఇన్స్టాల్ ఇట్ అంటాడు వాడు. అంటే మిమ్మల్ని డైరెక్ట్ జావాని ఇన్స్టాల్ చేయమని అడిగిండు. వాడు ఏం అడిగిండు, జావా ప్రోగ్రామ్ రాయమని చెప్పిండు. దాంట్లో నుంచి ఏ క్వశ్చన్ వచ్చింది, ఇన్స్టలేషన్ క్వశ్చన్. అలా పోతుంటది అది, దాని మీద క్వశ్చన్లు వస్తాయి. కెన్ ఐ పే ఎనీథింగ్ అంటాడు. నో, జావా ఈజ్ an ఓపెన్ సోర్స్, నో నీడ్ టు పే ఎనీథింగ్. అర్థమవుతుందండి? సో ఇలా మనం డిఫరెంట్ సినారియోస్ ని బేస్ చేసుకొని ఇంటర్వ్యూ అనేది రన్ అవుతా ఉంటది. సో ఇవన్నీ మరి మాకు ఎలా తెలుస్తాయి సార్ అంటే అన్ని నేను కూడా చెప్పలేను కదా. యూ షుడ్ గో విత్ మాక్ ఇంటర్వ్యూస్. యూట్యూబ్ లో మాక్ ఇంటర్వ్యూస్కి వెళ్ళండి. మీరు ఎప్పుడైనా యూట్యూబ్ ఓపెన్ చేసి ఫుల్ స్టాక్ జావా డెవలపర్ మాక్ ఇంటర్వ్యూస్ కానీ కోర్ జావా మాక్ ఇంటర్వ్యూస్ కానీ కొడితే మీకు నెంబర్ ఆఫ్ ఇంటర్వ్యూస్ వస్తాయి. అవి మాక్ ఇంటర్వ్యూస్. అందులో వాడు క్వశ్చన్ అడుగుతారు, వాళ్ళు ఆన్సర్ చెప్తారు. వాడు ఏ క్వశ్చన్ అడుగుతారు, వాళ్ళు ఏ ఆన్సర్ చెప్తారు. ప్రతి ఇంటర్వ్యూలో ఫస్ట్ అడిగే క్వశ్చన్ ఏంటి, టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్.
మీరు ఒక 100 వీడియోలు చూస్తే 100 మంది టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ చెప్తారా చెప్పరా? ఆ 100ని యూజ్ చేసుకొని మీరు ఒక టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ ప్రిపేర్ చేసుకోవచ్చు కదా యూనిక్ గా. అర్థమైందా? అలా మాక్ ఇంటర్వ్యూస్ చూస్తే మీకు అసలు ఏ క్వశ్చన్స్ వస్తాయి, అందులో మనం ఏం ఆన్సర్ చేయాలనే విషయం మీకు అర్థమవుతా ఉంటుంది. అర్థమైందా? కొంచెం ఇప్పుడు సిచ్యువేషన్ అనేది చేంజ్ అయిందండి. కరోనాలో లాగా లేదు, ఇప్పుడు 100% చేంజ్ అయింది. ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే, అది ప్రాబ్లం అనొచ్చు ఏదైనా అనొచ్చు. ఫస్ట్ థింగ్ ఏంటంటే న్యూ మెంబర్స్ కి వర్క్ ఫ్రమ్ ఆఫీస్, నో వర్క్ ఫ్రమ్ హోమ్. ఫస్ట్ వన్, నో వర్క్ ఫ్రమ్ హోమ్. నాకు వర్క్ ఫ్రమ్ హోమ్ కావాలంటే నో జాబ్. ఎగ్జిస్టింగ్ కొంతమందికే వర్క్ ఫ్రమ్ ఆఫీస్, కానీ న్యూ మెంబర్స్ నువ్వు కంపెనీ షిఫ్ట్ అయినా కొత్తగా జాయిన్ అయినా కూడా day 1 ఆన్వర్డ్స్ ఏం చేయాలి? వర్క్ ఫ్రమ్ ఆఫీస్కి వెళ్ళాలి. ఫస్ట్ వన్. సెకండ్ వన్ ఏంటంటే, ఈ ప్రాక్సీలు చేపిస్తున్నారని వాడు ఏం చేస్తారంటే మన ఇంటర్వ్యూని రికార్డ్ చేసుకుంటాడు. రికార్డ్ చేసుకొని ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత ఏ క్యాండిడేట్ అయితే గుడ్ అనుకుంటున్నారో వాడు రికార్డింగ్ ని మళ్ళీ వాళ్ళు క్లియర్ గా అబ్జర్వ్ చేస్తారు. ఇప్పుడు లిప్ సింగ్ చేస్తుందా, స్ట్రైట్ గా మాట్లాడుతుందా అనేది అబ్జర్వ్ చేస్తారు. అబ్జర్వ్ చేసిన తర్వాత ఇప్పుడు కొన్ని కంపెనీస్ అయితే ఇంటర్వ్యూ కూడా ఆఫ్లైన్ లోనే చేస్తున్నాయి. బట్ ఆఫ్లైన్ లో చేస్తే వేస్ట్ ఆఫ్ ద టైం కదా. అందుకే ఏం చేస్తున్నాయి కొన్ని కంపెనీస్, ఆన్లైన్ లో ఇంటర్వ్యూ చేసి ఎవరైతే సూటబుల్ పర్సన్ ఉన్నాడో వాడిని కంపెనీకి పిలిపిస్తాయి అనమాట. ఏమని పిలిపిస్తున్నాయి? అరే బాబు నీకు ఇంటర్వ్యూ ఉంది రాని పిలిపివు, యు ఆర్ ద సెలెక్టెడ్, కమ్ టు ద ఫార్మాలిటీస్ అంటే. ఆన్ బోర్డింగ్ ఫార్మాలిటీస్ కోసం మీరు వస్తే ఒకసారి మీతో మాట్లాడి మిమ్మల్ని ఫిజికల్ గా చూసి ఆఫర్ లెటర్ రిలీజ్ చేస్తా, యు ఆర్ ఓకే అంటాడు అనమాట. పోయిన తర్వాత మనల్ని ఏం తిట్టడు కొట్టాడు కదా. ఒకసారి మీరైనా ఆ క్యాండిడేట్ ఇంటర్వ్యూ పే చేసింది, ఆ అడిగిన క్వశ్చన్ లో ఒకటో రెండో క్వశ్చన్లు అడుగుతారు కూడా. మనం ఇంటర్వ్యూ పే చేసి నువ్వైతే నువ్వు చెప్పలేస్తావు కదా. ఓకే, హీఈస్ జెన్యున్ పర్సన్ అనుకుంటే అప్పుడు ఆఫర్ లెటర్ రిలీజ్ చేస్తాం. ఎప్పుడో 1 year బ్యాక్ ఏమంటారు, ఇంటర్న్ ఇది క్యాంపస్ ప్లేస్మెంట్లు తీసుకున్న వాళ్ళకి ఈ మధ్య ఇస్తున్నారు, ఆన్ బోర్డింగ్ ఇస్తున్నారు. మన దగ్గర 2 స్టూడెంట్స్ పైథాన్ లో జాయిన్ అయ్యారు, నేనే తీసుకొచ్చి జాయిన్ చేయించారు. వాళ్ళు ఎప్పుడు బీటెక్ 4th year లో సెలెక్ట్ అయ్యారు. టీసీఎస్, ఇద్దరు టీసీఎస్, వాళ్ళిద్దరు బ్రదర్ అండ్ సిస్టర్స్. చూశారు చూశారు చూశారు, ఇంకా ఇద్దరు అని కళ్ళు కాయలు కాసి సార్ ఏదో ఒకటి నేర్చుకుంటాం సార్ అని మన దగ్గర పైథాన్ జాయిన్ అయ్యారు. వాళ్ళ అదృష్టం ఏంటంటే ఆ అబ్బాయి జాయిన్ అయిన 10 days, అమ్మాయి 1 day 2 day జాయిన్ అయింది. ఫస్ట్ ఆ అమ్మాయికి ఆన్ బోర్డింగ్ వచ్చింది, బెంగళూరు లొకేషన్ వచ్చింది. ఆ అమ్మాయికి వచ్చిన 2 days కే వాడికి కూడా వచ్చింది. అంటే ఎప్పుడో సెలెక్ట్ అయిన వాళ్ళు కూడా ఇప్పుడు ఆఫర్స్ వస్తున్నాయి, ఓపెనింగ్స్ అయితే ఉన్నాయి, కానీ ఇంటర్వ్యూ అంత ఈజీగా లేదు. మీరు నేను సాఫ్ట్వేర్ లో సెటిల్ కావాలనుకుంటున్నా సార్, ఇది నా గోల్ అనుకుంటే మీరు ఏం చేయాలంటే కొంచెం కష్టపడాలి. అదేం సార్ మమ్మల్ని భయపెడుతున్నారా సార్ అంటే, మీరు భయపడతారా? నేను భయపెడితే భయపెడతారా అమ్మ? భయపెడతారా? భయపెడతావా? మీరు ఏమైనా చిన్న పిల్లగాళ్ళ భయపెట్టాలి? యు ఆర్ ద గ్రాడ్యుయేట్స్, బీటెక్ లో 4 years ఇవన్నీ చూసి వచ్చిన వాళ్ళే కదా. ఓకే అండి. సో యూ షుడ్ కమ్ విత్ రియలిస్టిక్, రియల్ టైమ్ లోకి రావాలి, ప్రిపేర్ అవ్వాలి. వన్స్ జాబ్ వచ్చిన తర్వాత హ్యాపీ, అంతా హ్యాపీ. ఓపెనింగ్స్ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ ఓపెనింగ్స్ వస్తున్నాయి. మీరు డైలీ ఒకసారి నౌకరీ ఓపెన్ చేయండి. నౌకరీ ఓపెన్ చేసి నౌకరీలోకి వెళ్ళి చెక్ చేసుకోండి. ఇక్కడికి వెళ్ళి జావా డెవలపర్ అని, టెస్టింగ్ టూల్స్ అని, మీకు ఏది కావాలంటే అది చెక్ చేసుకోండి. చెక్ చేసుకొని వాళ్ళు మిమ్మల్ని అడుగుతారు కదా, ఫుల్ స్టాక్ జావా డెవలపర్, ఎక్స్పీరియన్స్ ఫ్రెషర్, లొకేషన్, లొకేషన్ కావాలా? ఫ్రెషర్ కి లొకేషన్ ఏమి ఉండదండి, వాడు అమెరికాలో ఇచ్చినా అండమాన్లో ఇచ్చినా పోతూనే ఉండాలి. చూడండి, జావా ఫుల్ స్టాక్ డెవలపర్ ఏమి ఇచ్చింది? ఫస్టే కనపడిందా వర్క్ ఫ్రమ్? అసలు ఫస్ట్ మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ అనే దాన్ని వదిలిపెట్టండి, ఆప్షన్ లేదు మీకు. వాట్ ఈస్ ద డిఫరెన్స్ సార్ అంటే,
వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే మనం వర్క్ మేనేజ్ చేయగలం. అర్థమైందా? వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే వర్క్ మేనేజ్, ఎవరినొకరిని సపోర్ట్ పెట్టుకుంటే వాడు కొన్ని రోజులు డొలిపిస్తాడు. వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అయితే మనకి ఆప్షన్ ఉండదు. ఇంటర్వ్యూ కూడా అంతే. ఆన్లైన్ ఇంటర్వ్యూ అయితే మీకు ప్రాక్సీలు గీక్సీ. ఒక్కసారి ఇంటర్వ్యూ కూడా ఆఫ్లైన్ అయింది అనుకోండి, ఆఫీసులో తీసుకొని డోర్ వేస్తారు, ఎవడోడు ప్రాక్సీ చేసేవాడు రావని చెప్పి. ఇక హై లెవెల్లో రోబో చేసినట్టు ఆ రోబో ఐశ్వర్యరాయ్ చేసేదిగా ఇంకా అటు చేపియాలి. మరి మీరు అంత టాలెంటెడ్ అయితే ఇక చేపించుకోవచ్చు. మీకు అంత టాలెంటెడ్ వస్తే మీకు అసలు ఇంటర్వ్యూ అవసరం లేదు, డైరెక్ట్ జాబ్ ఇప్పిస్తాం. మీరు అంత ప్రాక్సీ చేసే లెవెల్, మీకు అంత ఇంటెలిజెన్స్ ఉంటే డైరెక్ట్ గా ఇప్పిస్తాను నేనే జాబ్. అదేనా? సో చూడండి, జావా ఫుల్ స్టాక్ డెవలపర్ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ 0 to 2 years, 50,000 to 3 lakhs per annum, హైదరాబాద్ సికింద్రాబాద్. ప్రతిరోజు ఇలా కొన్ని కొన్ని ఓపెన్ చేసుకొని జాబ్ డిస్క్రిప్షన్ ఏముంది, రోల్ ఏముంది, స్కిల్స్ ఏమున్నాయి అనేది చెక్ చేసుకోవాలి. ఇందులో అసలు మనకి ఏమైనా మ్యాచ్ అవుతున్నాయా, మనం నేర్చుకుంటున్నావా, వాడు ఏం అడుగుతుండో ఏంటి అనేది ఒకసారి మీరు చూసుకోవాలి. అదేనా? దండి, లుకింగ్ ఫర్ జావా ఫుల్ స్టాక్ డెవలపర్ స్కిల్స్, జావా, స్ప్రింగ్ బూట్, హైబర్నెట్, మైక్రో సర్వీసెస్, వెబ్ సర్వీసెస్, యాంగులర్, రియాక్ట్ జేఎస్, ఏడబ్ల్యూఎస్ ఆర్ ఎస్. Those who have been trained in Java full stack can apply. This is the advantage. ఇప్పుడు మీరు జావా ఫుల్ స్టాక్ ట్రైనింగ్ అవుతున్నారు కదా, మనం ఒక సర్టిఫికేట్ కూడా ప్రొవైడ్ చేస్తామండి. అది డెవలపర్ అయినా టెస్ట్ ఇంజనీర్. ఎస్, she completed full stack Java developer training like internship at my training center, at my institution. మన ఇన్స్టిట్యూషన్ కూడా రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ అండి. మన అఫీషియల్ ఇన్స్టిట్యూషన్, మనకి నెంబర్ ఉంటుంది, దాని టిన్ నెంబర్ అవన్నీ ఉంటాయి. మన అఫీషియల్ వెబ్సైట్ కూడా ఉంటుంది. మనం ఏదో అలా టప్పకి పెట్టి ఏదో నడిపించేది కాదు. మన సర్టిఫికేట్ కూడా వ్యాలిడ్ ఏమి. ఆ సర్టిఫికేట్ తీసుకుపోయి చూపిస్తే ఓకే వీడు 6 months నేర్చుకుంటే అంటే ఏదో నేర్చుకొని ఉంటాడు. అది మీకు కొంచెం అడ్వాంటేజ్ కిందే ఉంటుంది. లొకేషన్ హైదరాబాద్, వర్క్ ఫ్రమ్ ఆఫీస్. శాలరీ ఎంతంట? 50,000 నుంచి 3 lakhs per year. ఓకే, సో ఇలా కొన్ని కొన్ని అక్కడక్కడ ర్యాండమ్ గా ఏదైనా చెక్ చేసుకోండి. మీరు ఏ చెక్ చేసుకున్నా నో ప్రాబ్లం. ఫ్రెషర్స్ విత్ ఓన్లీ ప్రాక్టికల్ హ్యాండ్స్ ఆన్ బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ జావా యాక్ట్. Skills and requirements: solid work experience in Java and JTE development skills, Angular framework, React JS, JavaScript, CSS, Spring Boot and microservices, good understanding of SQL database, joins and table structure, ability to work semi-structured environment where requirement and priorities are dynamic. Full stack developer, Spring Boot, jQuery, front end, MySQL, HTTP, ఇవన్నీ మనకి అంటే మనం అన్ని కవర్ చేయలేము. మనం కూడా మాక్సిమం థింగ్స్ కవర్ చేస్తాం. మాక్సిమం ఇప్పుడు ప్రెసెంట్ మార్కెట్ మొత్తం కూడా స్ప్రింగ్ బూట్ ఫ్రేమ్ వర్క్ నడుస్తుంది. మనకి ఫ్రంట్ ఎండ్ లో వచ్చేసి రియాక్ట్ చేసి నడుస్తుంది. మీకు కావాలంటే మన దగ్గర యాంగులర్ ఉంటుంది, మైక్రో సర్వీసెస్ కూడా ఉంటుంది అనమాట. ఫస్ట్ ఒకటి నేర్చుకోండి, తర్వాత స్విచ్ అవుతుంది. 0 to 3 years, నాట్ డిస్క్లోజ్. లొకేషన్ ఈజ్ హైదరాబాద్. ఓపెనింగ్స్ 1 ఉండ. అప్లికేషన్స్ ఎన్ని? 6,923. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, దీన్ని చూసి మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మన ఈ మధ్య Group 4, Group 2 నోటిఫికేషన్ పడ్డది. ఎన్ని లక్షల మంది అప్లై చేశారంట. అంటే వాళ్ళందరూ చదివిన వాళ్ళేనా? వాళ్ళందరూ చదివి, కొంతమంది గవర్నమెంట్ ని బతికిచ్చే వాళ్ళు ఉంటారు. వాడి వల్ల గవర్నమెంట్ కూడా బతుకుతుంది. వాడు చదవడం ఏం లేదు, జాబ్ అనగానే ఫస్ట్ అప్లై చేసి కూర్చుంది. పోయి ఆ వెంకీ సినిమాలో వాడు ఉంటాడుగా, నీకేం కావాలి కోరుకో, 1 or 2, అన్ని 1లు అన్ని 2లు పెట్టేస్తారు. దీని వల్ల కూడా మీకు ఇబ్బంది ఏం లేదు. ఇందులో సీరియస్ గా ట్రై చేసేవాడు కొంతమందే ఉంటారు. టెస్ట్ ఇంప్లిమెంట్, ట్రాన్స్ఫరింగ్ రిక్వైర్మెంట్స్, హ్యాండ్ ఆన్ ఎక్స్పీరియన్స్ యూజింగ్ ఏ ఫ్రేమ్వర్క్ అండి? స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్. స్ప్రింగ్ అంటే స్ప్రింగ్ బోట్. ప్రొఫిషియంట్ ఇన్ జొండే, ప్రొఫిషియంట్ ఇన్ కోర్ జావా. ఇప్పుడు మనం చెప్పేది ఏంటిది? కోర్ జావా వస్తేనే మీకు జావా వస్తుంది. ఎందుకంటే బేసిక్ కాన్సెప్ట్స్ అన్ని కోర్ జావాలోనే ఉంటాయి. మీరు ఇక్కడ ఎంత అయితే స్ట్రాంగ్ ఉంటే తర్వాత అంత స్ట్రాంగ్ వెళ్ళిపోతారు. బేస్ లేకుండా మీరు ఏం చేయలేరు కదా. అందుకే కోర్ జావా మీకు. అందుకే నేను సమ్ మెంబర్స్ కి సెకండ్ టైం చెప్తున్నా, సమ్ మెంబర్స్ కి క్లియర్ గా చెప్తున్నా. ఫాలో కావాలి మీరు. ఫాలో కాకపోతే మనం చేసేదే లేదు.
SQL అండి. బీటెక్ MCA డిగ్రీ కంప్యూటర్ సైన్స్ గ్రూప్ క్యాండిడేట్స్ ఆర్ ప్రిఫర్డ్. HTML బ్యాక్ ఎండ్ డెవలపర్, BE బీటెక్ ప్రొడక్షన్ ఇండస్ట్రియల్, MCA ఇన్ కంప్యూటర్, కోర్ జావా, jQuery ఆర్కిటెక్చర్, NBFC ఆపరేషన్స్, ఫైనాన్షియల్ సర్వీస్, SQL, కోర్ బ్యాంకింగ్ అంటే బ్యాంకింగ్ సాఫ్ట్వేర్ కి సంబంధించిన ప్రాజెక్ట్ అయ్యి ఉండొచ్చు, కంపెనీ అయ్యి. అర్థమైంది? ఇలా మీరు 1 year 2 year 3 years ఎక్స్పీరియన్స్ అసలు వాడు ఏం అడుగుతుండు, మనం ఏమి నేర్చుకుంటున్నాం, మనం నేర్చుకునేది సూటబుల్ ఉందా లేదా, ఇంకా మనం ఏమైనా నేర్చుకోవాలా, అసలు ఏంటి, వాట్ ఈస్ వాట్ అనేది ఎవ్రీడే మీరు ఏం చేయాలి, సెర్చ్ చేసుకుంటూ ఉండాలి. అంతేగాని కృష్ణ సార్ ఒక క్లాస్ చెప్తారు, గంట సేపు వాము ఈ రోజు నేను గంట సేపు క్లాస్ విన్నా, ఇంకా ఓటో రెస్ట్ తీసుకోండి, మళ్ళీ రేపు క్లాస్. సో డైలీ 8 to 10 hours మీ కాన్సన్ట్రేషన్ దీని మీదే ఉండాలి. అదేనా? ఇన్స్టాగ్రామ్ చూస్తారా? బాగా చూస్తారా ఇన్స్టాగ్రామ్? సార్ చూడొద్దని చెప్తారు కదా, చూడండి ఇన్స్టాగ్రామ్. ఏం చూడాలి? వంటలు చేసేది, ఆమెకు చీరలు కట్టేది, ఇక చూడాల్సి. ఇన్స్టాగ్రామ్ లోకి వెళ్ళి మీరు జావాకి సంబంధించి సెర్చ్ చేయండి ఒకసారి, జావాకి సంబంధించినవి వస్తాయి అన్నమాట. నేను ఈ మధ్య ఒకటి ఫాలో చేశా, టెస్టింగ్ టూల్స్. వాడు ఏంటంటే 30 days 30 tips ఇన్ టెస్టింగ్ టూల్స్ అని వస్తుంది అన్నమాట. 30 days 30 tips అంటాడు. అంటే రోజుకు ఒక టిప్ చెప్తారు అనమాట. 30 days ఫస్ట్ టిప్, 30 days సెకండ్, నిన్న రాత్రి వచ్చేది 19 టిప్ అని. అంటే వాడు చెప్పింది మనకి తెలిసి ఉండొచ్చు, తెలియపోయి ఉండొచ్చు. తెలిస్తే ఓకే ఇది నాకు తెలుసు అని సాటిస్ఫాక్షన్ ఉంటుంది, తెలియకపోతే తెలుసుకోవచ్చు. అలా దానికి సంబంధించిన ప్రొఫైల్స్ ఉంటే ఏమంటారు, వాటిని అకౌంట్స్ ఉంటే వాటిని ఫాలో అప్ చేయండి, ఆ అప్డేట్స్ అన్ని మీకు వస్తూ ఉంటాయి. అలా ఇన్స్టాగ్రామ్ లో మీరు నాలెడ్జ్ సంపాదించండి. హెచ్ఆర్స్ ఉంటారు, హెచ్ఆర్ సంబంధించి సెర్చ్ చేసుకొని ఫాలో చేయండి. వాళ్ళు ప్రతిరోజు కూడా ఎక్కడ ఓపెనింగ్స్ ఉన్నాయో పోస్టులు పెడతా ఉంటారు. అర్థమైందా? కొన్ని రోజులు ఈ ఈ ఏమంటారు ట్రెండింగ్ పాటలకి డ్యాన్స్ ఇచ్చే వాళ్ళు కొన్ని రోజులు ఆపండి, వాళ్ళు ఎప్పుడూ ఉంటారు, వాళ్ళకి ఇబ్బందే లేదు. వాళ్ళు కొన్ని రోజులు ఆపితే వాళ్ళు వెనక్కి పోయి వీళ్ళు ముందుకు వస్తారు. సో అలా మీరు ఇన్స్టాగ్రామ్ చూసేటప్పుడు FBలో కూడా FBలో గ్రూప్స్ ఉంటాయి, మీరు సెర్చ్ లోకి వెళ్ళి చెక్ చేయండి. అది చెక్ చేస్తే దాంట్లో మీకు నెంబర్ ఆఫ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ వస్తాయి. నా దగ్గర అట్లాంటి నెంబర్ ఆఫ్ ఉన్నాయి, ఈ నమ్ముతున్న నంబర్. అంటే ఇప్పుడు నేను అన్ని నేనే ప్రిపేర్ చేసి పంపించలేను కదా మీకు. చూడండి, ఐ హ్యావ్ యాన్ ఫోల్డర్ ఇన్ మై ఫోన్, స్క్రీన్ షాట్స్ అనే ఫోల్డర్ ఉంటుంది. చూడండి, ఇవన్నీ ఏంటో క్వశ్చన్స్ ఏనా, ఇవన్నీ ఏంటి ఈవెంట్ చూడండి, వాట్ ఈజ్ APA. సో ఎప్పుడైతే వాడు ఇన్స్టాగ్రామ్ లో పెట్టిండో దాన్ని మనం ఏం చేస్తాం, స్క్రీన్ షాట్ తీసుకుంటాం. ఇలా తీసుకొని వీటిని ఏం చేయాలి, మీరు ఫాలో అప్ చేస్తూ ఉండాలి. చూడండి, నాన్ ఫంక్షనల్ టెస్టింగ్, ఫంక్షనల్ టెస్టింగ్, ఎర్లీ. అదే ఇలా ప్రతిదీ కూడా మీరు డిఫరెంట్ సినారియోస్ నుంచి నాలెడ్జ్ ని గెయిన్ చేయడానికి ట్రై చేయాలి. అప్పుడే మీరు ఇండస్ట్రీలోకి ఈజీగా ఎంటర్ అవుతారు. ఓకేనా? అర్థమవుతుందా? సో నెక్స్ట్ క్లాస్ ఉంది, దీన్ని క్లోజ్ చేద్దాం. ఓకే, ఎనీ డౌట్స్ హియర్? టుమారో we will discuss here the continuous session of